British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ ఎందుకో బాగా ఈ మధ్యకాలంలో గత 3-4 నెలల నుంచి అయితే పూర్తిగా వార్తల్లో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ మాట ఎందుకు అంటున్నామంటే చాలా ఇన్సిడెంట్స్లో పోలీసుల మీదనే చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు, లేదంటే వాళ్ళ గురించే చెప్తున్నారు. అండ్ వరుసగా ఇన్సిడెంట్స్ కూడా వాళ్ళనే వేలెత్తి చూపించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ కొన్ని ఇన్సిడెంట్స్ని నేను ఎగ్జాంపుల్గా చెప్పబోతున్నాను. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అసలు ఏం జరుగుతోంది, ఎందుకని ఇంత కాంట్రవర్సీ దాంట్లో వీళ్ళు ఉండిపోతున్నారు అనేది కూడా ఈ మధ్యకాలంలో వరుస ఇన్సిడెంట్స్లని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పబోతున్నా. యాక్చువల్లీ దారి తప్పుతున్న కాకీలు వివాహేతర సంబంధాలతో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. యాక్చువల్లీ పోలీస్ శాఖలో విధి నిర్వహణలో రాణించాల్సిన అధికారులు అక్రమ బంధాల్లో ప్రస్తుతం రాణిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే గౌరవ కీర్తి పతాకాలు అందుకోవాల్సిన వారు కుటుంబీకులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినటువంటి చాలా కేసెస్ కూడా ఉన్నాయి. భార్య నుంచి విడాకులు కావాలంటూ ఒకరు కోరుతున్నారు, కింది స్థాయి ఉద్యోగులతో రాసలీలలతో మరొకరు దొరికిపోతున్నారు, సహ ఉద్యోగులతో అక్రమ సంబంధాలతో ఇంకొకరు దొరికిపోతున్నారు. ఇలా పోలీస్ శాఖ ప్రతిష్టను దిగజారుస్తున్నారు కొంతమంది అనేది ప్రధానంగా మనకు ఇప్పుడున్నటువంటి వార్త. పరువుకు భయపడి బయటకి రాని ఘటనలు చాలా ఉన్నాయి. ఒంటరి మహిళ బాధితురాలై స్టేషన్ మెట్లు ఎక్కితే వాళ్ళకున్నటువంటి పవర్స్తో అధికార దర్పంతోనే వాళ్ళని లోబర్చుకున్న ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. ఏది ఏమైనా కొందరు అధికారుల తీరుతో పోలీస్ శాఖ అప్రతిష్ట పాలవుతోంది, దిగజారిపోతుంది. డిపార్ట్మెంట్ మీద చాలామంది వేలెత్తి చూపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు అంటే, నిన్న అంటే బుధవారం రోజు ఒక ఘటన జరిగింది. పోలీస్ శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అదే కామారెడ్డి జిల్లాకు సంబంధించిన ఇన్సిడెంట్. బిక్నూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ, లేడీ కానిస్టేబుల్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. యాక్చువల్లీ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి ఇంకా కొంత డీటెయిల్ నేను చెప్పబోతున్నాను. యాక్చువల్లీ కామారెడ్డి జిల్లాలో నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇంకా కూడా పోలీసులకు ఈ ముగ్గురు ఆత్మహత్య, అసలు హత్య ఆత్మహత్య ఎవరైనా చంపి పడేశారా, ఇది అసలు ఇంకా కూడా అంతు చిక్కడం లేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఎస్ఐ సాయి కుమార్ కావచ్చు, ఆ తర్వాత లేడీ కానిస్టేబుల్ శృతి కావచ్చు, అండ్ కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైతే నిఖిల్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రస్తుతం అయితే అంటే ఒక ప్రాథమిక అంచనాకే వచ్చారు. మరి అది ఆత్మహత్య హత్య ఇంకా తేలాల్సిన అవసరం ఉంది. దీనికి ఆధారంగానే ఈ ముగ్గురు సెల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్తుతం ఆధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ తర్వాత డీకోడింగ్ చేస్తున్నారు కంప్లీట్గా ఏం జరిగింది, వీళ్ళ ముగ్గురు మధ్యలో అసలు ఎట్లాంటి సంభాషణ జరిగింది, వీళ్ళు ముగ్గురు కూడా ఆ చెరువు దగ్గరికి ఎందుకు చేరుకున్నారు, ఏమై ఉంటుంది అనేది పోలీసులు ఆరా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు బిక్నూరు ఎస్ఐ ఎవరైతే ఉన్నారో సాయి కుమార్, వాళ్ళ భార్య స్టేట్మెంట్ ఇప్పుడు కీలకంగా మారబోతోంది అని చెప్తున్నారు. ఎస్ఐ సాయి కుమార్ మరి ఎందుకని అక్కడికి వెళ్ళారు, అండ్ ఒక దగ్గర డ్యూటీ అంటే బీబీ నగర్లో డ్యూటీ చేసి బిక్నూర్కి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 1.5 year అయింది అని చెప్తున్నారు. ఆ మధ్య కాలంలో ఏం జరిగింది, మరి ఈ శృతి అనే కానిస్టేబుల్ వ్యవహారంలో ఏం జరిగింది, అండ్ ఈ నిఖిల్ ఆపరేటర్ ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే అన్ని కోణాల్లో వీళ్ళ ముగ్గురు కుటుంబ సభ్యుల స్టేట్మెంట్స్ కూడా ఇప్పుడు కీలకంగా మారబోతున్నాయి. యాక్చువల్లీ ఈ లేడీ కానిస్టేబుల్ శృతి ఎవరైతే ఉన్నారో తను ఆల్రెడీ విడాకులు తీసుకొని ఉన్నారు కాబట్టి మరి ఏం జరుగుంటుంది ఈ ఇన్సిడెంట్లో, ఒక చెరువు దగ్గరికి వెళ్ళి ముగ్గురు మృతదేహాలు బయటపడ్డ తర్వాత యాక్చువల్లీ ఎస్ఐ ఏమైనా హత్య చేశాడా అన్న కోణంలో కూడా ఫస్ట్ ఒక అనుమానం అయితే వ్యక్తమైంది. ఎందుకంటే ఎప్పుడైతే చెరువు ఇన్సిడెంట్ జరిగిందో మొన్న రాత్రి లేడీ కానిస్టేబుల్ శృతి అండ్ నిఖిల్ డెడ్ బాడీస్ మాత్రమే దొరికాయి. ఈ ఎస్ఐ
డెడ్ బాడీ దొరకలేదు ఆ రోజు. కానీ నిన్న పొద్దున మాత్రం ఎస్ఐ డెడ్ బాడీ కూడా దొరికిన తర్వాత మరి ముగ్గురు ఒక చెరువులో చనిపోయిన పరిస్థితి. పోలీసులు ప్రాథమికంగా ఇన్వెస్టిగేషన్ చేసి చెప్తుంది ఏంటి అంటే అక్కడ పెనుగులాట అండ్ అక్కడ పరిసరాల్లో ఉన్నటువంటి సిట్యుయేషన్ చూసిన తర్వాత శృతి ఫస్ట్ అంటే ఆ చెరువులో దూకే ప్రయత్నం ఏదో చేసింది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా కాపాడడానికి వెళ్ళి చెరువులో గుర్రపు డెక్క అండ్ ఆ పిచ్చి మొక్కలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో ఆ అమ్మాయిని కాపాడబోయి వాళ్ళిద్దరూ ఆ వాటర్లో ఇరుక్కుపోయి ఆ పిచ్చి మొక్కల మధ్య ఇరుక్కుపోయి వాళ్ళు మునిగిపోయి చనిపోయినట్టుగా ప్రాథమికంగా అంచనా అయితే వేస్తున్నారు. కానీ ఈ లేడీ కానిస్టేబుల్ శృతి కుటుంబ సభ్యులు చెప్తున్నారు లేదు, కానిస్టేబుల్ మొహం మీద కొన్ని దెబ్బలున్నాయి, సో ఏదో జరిగింది, వీళ్ళిద్దరు మరి కొట్టి ఆమెను చెరువులోకి తోసేసిన తర్వాత భయపడిపోయి ఏం జరుగుతుందో ఏంటో, ఆ తర్వాత మనం కూడా అరెస్ట్ అవుతాం, కంప్లీట్లీ మన ఫ్యామిలీస్ కూడా ఆగమవుతాయి, ఆ అమ్మాయి చనిపోయింది కాబట్టి ఆ కేసు మన మీదకే వస్తుంది కాబట్టి భయపడిపోయి వాళ్ళిద్దరు కూడా చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు అనేది ఇంకొక వర్షన్. కానీ ఇప్పటికీ కూడా యాజ్ ఆఫ్ నౌ కూడా అసలు ఏం జరిగింది అనేది ఇంకా కూడా అంతు చిక్కని పరిస్థితి, ఒక మిస్టరీ లాగానే మారిపోయింది. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీద అతిపెద్ద క్వశ్చన్ మార్క్ రేజ్ చేసిన ఇన్సిడెంట్గా కూడా మారిపోయింది. ఎందుకంటే రివైండ్ 2024 అనేది మనం అన్ని అంటే ఈ ఇయర్లో ఏం జరిగింది అనే వార్తలు చూసుకున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వార్తలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పింది కామారెడ్డి ఇన్సిడెంట్ కదా, ఆ తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ నేను చెప్పబోతున్నా. అవేంటి అని అంటే ఒకసారి చూడండి. పోలీస్ శాఖలో కొన్ని ఘటనలు జరిగినాయి ఇయర్ మొత్తంలో. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఓ సిఐ ఎస్ఐని అప్పటి ఐజీ రంగనాథ్ సస్పెండ్ చేశారు. గీసికొండ సిఐ దామెర ఎస్ఐ మధ్య అక్రమ సంబంధం బయటపడడంతో వారిని సస్పెండ్ చేశారు. సుబేదారి పిఎస్ఎస్ఐ వేధింపుల కేసులో యువతిని కేసు విత్డ్రా చేసుకోవాలంటూ ఒత్తిడి చేశాడు. ఈ విషయం అప్పటి ఐజీ రంగనాథ్కి తెలియడంతో సస్పెండ్ చేశారు. అదొక ఇన్సిడెంట్. దెన్ నెక్స్ట్, కొమరవెల్లి పిఎస్లో ఏడాదిన్నర కింద అక్కడే పనిచేస్తున్న ఎస్ఐ భార్య తల్లిదండ్రులతో కలిసి స్టేషన్ ఎదుట ఆందోళన చేసింది. ఎందుకు? తన భర్త వేరే మహిళతో కాపురం చేస్తున్నాడు, తన పిల్లలను కూడా తన వద్దకు పంపడం లేదని ఆమె అక్కడ బైఠాయించి పూర్తిగా ఆందోళన చేసిన పరిస్థితి. అది సెకండ్ ఇన్సిడెంట్. దెన్ నెక్స్ట్, జవహర్ నగర్ ఎస్ఐపై సతీష్ అనే వ్యక్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తోంది. ఎస్ఐకి తన భార్యకు అక్రమ సంబంధం ఉందని, ఎస్ఐ క్రెడిట్ కార్డు సైతం తన భార్య వద్ద ఉందని ఆయన తెలియజేసిన పరిస్థితి. ఇది థర్డ్ ఇన్సిడెంట్. మహబూబ్ నగర్ సిసిఎస్లో పనిచేస్తున్న సిఐపై ఓ కానిస్టేబుల్ దాడి చేశాడు. అక్రమ సంబంధం విషయంలోనే కానిస్టేబుల్ సిఐపై దాడి చేశారని పోలీసు వర్గాల్లో ఒక చర్చ ఉంది. ఇది ఫోర్త్. దెన్ జగిత్యాల జిల్లా వనపర్తి రూరల్ ఎస్ఐ వివాహిత మహిళతో ఉండగా కొత్తకోటకు చెందిన ఆమె భర్త ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇది ఇంకో ఇన్సిడెంట్. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలపై కూడా కన్నేసిండ్రు కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు. అవి ఈ ఇన్సిడెంట్స్. అదేంటంటే పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళల పట్ల కొందరు అధికారుల తీరు కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. బాధిత మహిళలకు ఫోన్లు చేస్తూ మెసేజ్లు, అశ్లీల వీడియోలు పంపించిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి. కానీ బయటకు రాని ఘటనలు కూడా చాలానే కనిపిస్తున్నాయి. ఇలా పోలీస్ శాఖకు చెందిన అధికారులు అక్రమ బంధాల కేసులో పట్టుబడుతున్నారు. ఇటీవల కాలంలో జరిగిన ఘటనలకు కూడా ఆత్మహత్యలకు ఇవన్నీ కూడా దారి తీస్తున్నాయి అనేటువంటిది ఈ పూర్తి వార్తకు సంబంధించిన సారాంశం. పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవరైనా హెల్ప్ కోసం వెళ్తే మహిళలు ఇన్ జనరల్లీ ఫోన్ నెంబర్ తీసుకుంటారు ఫర్ అనే కాంటాక్ట్, అంటే కేసు ఏమైంది ఏంటి, దాని పురోగతి ఏంటి అనేది జనరల్లీ కాంటాక్ట్ ఇస్తూ ఉంటారు. అట్లా తీసుకున్న కాంటాక్ట్స్ మిస్యూజ్ అవుతున్నాయి అని చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు. అంటే పోలీస్ స్టేషన్లో మనం కన్సర్న్ సిఐకో ఎస్ఐకో ఆర్ సమ్మన్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇవ్వాలి అంటే ఇస్తాం. ఇచ్చిన తర్వాత వీళ్ళు అంటే ఆ డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది, అందరిని అన్నట్లు కొంతమంది మహిళలకు టైంలో అర్ధరాత్రులు కూడా ఫోన్ చేస్తున్నారట, అసభ్యంగా మెసేజ్లు పెడుతున్నారట, అశ్లీల వీడియోలు కూడా పంపుతున్నారట. మరి ఏం చేయాలా వీళ్ళని?
వీళ్ళ మీద ఎంత సీరియస్గా ఉంది డిపార్ట్మెంట్, ఇదే కదా పబ్లిక్ అడుగుతారు జనరల్లీ కూడా. ఇవన్నీ కూడా పాపం కొన్ని సంఘటనలని వాళ్ళు వచ్చి చెప్పుకోగలుగుతున్నారు, కొన్ని అయితే అసలు చెప్పట్లేదు. ఎందుకు వచ్చిన బాధరా బాబు, మళ్ళీ పోయి అక్కడికే ఇయ్యాలా, మళ్ళీ మనం టార్గెట్ అవుతాం, మన కేసు దేవుడెరుంగు, మనం టార్గెట్ అవుతాం రా నాయన అని చెప్పి ఇంకో జోలికి ఎందుకు పోవాలని చాలామంది అసలు చెప్పట్లే. మరి ఎట్లా దీనికి సొల్యూషన్ మీరే చెప్పాలి. అగైన్ పోలీస్ ఆఫీసర్లే చెప్పాలి అండ్ ఉన్నతాధికారులే చెప్పాలి. అదే కోరుతున్నారు ఉన్నతాధికారులు. ఇట్లాంటి కేసులు ఏవైతే బయటకు వస్తున్నాయో వాటి మీద దృష్టి సారించండి. పబ్లిక్ ఇంకా వాళ్ళకి ప్రాబ్లం వస్తే పోయేది పోలీస్ స్టేషన్కే, పోలీస్ స్టేషన్లోనే ఇట్లాంటి సంఘటనలు, పోలీస్ ఆఫీసర్లే ఇట్లాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అయితే ఇంకెక్కడికి పోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? ఇది బేసిక్ క్వశ్చన్. కాబట్టి ఉన్నతాధికారులు చాలా సీరియస్గా వ్యవహరించిన అవసరం కనిపిస్తోంది. ఎవరైతే ఇట్లాంటి వాళ్ళ గురించి ఎవరైనా చెప్పాలని అనుకుంటున్నారో నిజంగానే కొంతమంది కోరుతున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు కోరుతున్నది ఏంటంటే కస్టమర్ కేర్ వంటి సదుపాయాల ద్వారా న్యాయ సహాయం అందించాలని వారు కోరుతున్నారు. ఎవరు? ఇట్లాంటి వాటిలలో పాపం మహిళలు ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వస్తే వాళ్ళే టార్గెట్ అవుతున్నారు. కాబట్టి ఒక కస్టమర్ కేర్ లాంటిది మాకు పెట్టండి, సో దట్ మేము ఫిర్యాదు చేయడానికైనా ఉంటుంది, అప్పుడైనా మీకు విషయం తెలుస్తుంది అని ఉన్నతాధికారుల దృష్టికి వెళ్తుంది అని చాలామంది కోరుతున్నారు. సో ఆ దిశగా ఏమన్నా డిపార్ట్మెంట్ ప్రయత్నం చేయాలి అని మనం కూడా కోరుకోవాల్సిందే. ఎందుకంటే వరుసగా ఇట్లాంటి ఇన్సిడెంట్సే జరుగుతున్నాయి. ఈరోజు కూడా ఒక ఆమె కానిస్టేబుల్ అనిల్ అనే వ్యక్తి వాళ్ళ ఫాదర్కి ఏదో మనీ ఏదో సంథింగ్ తీసుకున్నాడు, జాబ్ ఇప్పిస్తామని. ఆ తర్వాత ఆయన కూడా వేధించడం స్టార్ట్ చేసిన తర్వాత ఇవాళ దీప్తి అనే మహిళ పాపం ఆమె కూడా ఉరేసుకొని చనిపోయింది. సో ఎక్కడో ఓ చోట సమ్వేర్ ఆర్ అదర్ ప్లేస్లో ఈ పోలీస్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చాలా చోట్ల కనిపిస్తోంది. సో ఇట్లాంటి బాధితులు చాలామందే ఉన్నారు. ఉన్నతాధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది.